ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుంది, మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఫుల్గా అయితే చూడండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ ఫైల్ అండ్ ఫాంట్ డిస్క్రిప్షన్లో రెండు ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ అలర్ట్ మాస్ని ఇంపుట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎక్కడైతే క్లిక్ చేస్తానో అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్ర బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫోటో వస్తుంది. ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ ఉంటుంది, దీనిపై కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత సెకండ్ దానికి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అన్ని ఫొటోస్ కూడా పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఫోటోపై ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ చేయండి. సంథింగ్ ఏదో ఫోటోని రీప్లేస్ చేసి చూపెడతాను. సంథింగ్ ఓకే, ఈ ఫోటోని నేను రీప్లేస్ అయితే చేస్తాను. చూడండి, ఒక రీప్లేస్ అయింది కదా. ఇది మీ ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇంకో ఫోటో ఉంటుంది కదా, దానిపై కూడా మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇంకో ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి. మళ్ళీ ఈ ఫోటోని రీప్లేస్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఫోటో ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫోటోపై ట్యాప్ చేసుకుంటే స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ క్లిక్ చేయండి. ఓకే, కట్ అయిపోయింది. మళ్ళీ రెండో దానికి కూడా ఓకే సెట్ అయింది. మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి. సంథింగ్ మళ్ళీ ఇంకో ఫోటో అనేది రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో అనేది లెంత్ అయితే చేసుకోలేదు. ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసి చూపెడతాను. చూడండి, నాకు కాపీరైట్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలోకి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలాగే ఫోటో అనేది పేస్ట్ రీప్లేస్ అయితే చేసుకుంటూ వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.